తెలుగు తమిళ ప్రజలందరూ కలిసి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్న టైంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా అక్కడే ఉండేది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత కాలంలో అక్కడి నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ముందు షిఫ్ట్ అయింది ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ముందు షిఫ్ట్ అయ్యారనుకోవాలి. ఎందుకంటే ఆయన 1965లోనే ఆయన షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్కు రావటం, దగ్గర 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియోని కట్టడం, ఆ తర్వాత తెలుగు ప్రజలు విడిగా అయిపోయిన తర్వాత, రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత తెలుగు ప్రజలందరూ కూడా సపరేట్గా మాకు ఇండస్ట్రీ కావాలని కోరుకున్న తర్వాత అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. దీనిలో ముఖ్యులు ప్రధానంగా ముందు షిఫ్ట్ అయింది మాత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియోలో ఆయన 22 ఎకరాల్లో అన్నపూర్ణ స్టూడియో నిర్మించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో జయప్రద ఎవరైతే ఉన్నారో హోస్ట్గా చేస్తూ ఆవిడ జయప్రదం అనే ఒక కార్యక్రమాన్ని చేశారు. దానిలో చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇదే క్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ టైంలో జయప్రద ఒక క్వశ్చన్ వేశారు, ఎందుకు ఇంత ఇష్టంగా 22 ఎకరాల్లో ఇక్కడ మీరు స్టూడియో నిర్మించుకోవడం జరిగిందని. అయితే వివరాలన్నీ నేను చెప్పలేను, కానీ నన్ను కొన్ని స్టూడియోల్లో నన్ను బ్యాన్ చేశారు లోపలికి రావడం. అక్కడ నాకు వర్క్ చేయడం నాకు అక్కడ ఇష్టం లేదు. నా స్టూడియోలో అయితే నన్ను ఎవరు బ్యాన్ చేయలేరు కదా, అందుకని నాకు ఇష్టం, నన్ను ఇష్టపడిన వాళ్ళ దగ్గర నేను ఉండటం ఎందుకు అని చెప్పి ఆయన హైదరాబాద్ తరలి వచ్చేయడం జరిగిందని చెప్పారు. వివరాలు అనవసరం, నా స్టూడియో పేర్లు అయితే ఏమైతే చెప్పడం అయితే జరగలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే ఇప్పటికి దాదాపుగా అన్నపూర్ణ స్టూడియో నిర్మించి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరి ఈ సందర్భంగా అందరూ కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుతూ ముందుగా ఇండస్ట్రీ మొత్తానికి తరలి రావడంలో ఎవరైతే టార్చ్ బేరర్గా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు.